CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. వింజమూరులోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 5వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ ను నిర్వహించారు. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించడం, వారి నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ఈ పరీక్ష యొక్క ముఖ్య ఉద్దేశమని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ టాలెంట్ టెస్ట్ ను గత 20 సంవత్సరాలుగా నిరంతరంగా నిర్వహిస్తూ వస్తుండడం విశేషంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో MVO పోలుబోయిన రమేష్ పాల్గొని విద్యార్థులకు అమూల్యమైన సూచనలు అందించారు. సదరు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన అందరికీ MVO రమేష్ ధన్యవాదాలు తెలిపారు. సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ దీన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతిభా పాఠం పరీక్షను ప్రతి సంవత్సరం 20 సంవత్సరాలకు పైబడి నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి కొంతమంది తాతల సహాయంతో కొంత అమౌంట్ సేకరించి దీనికి దాదాపు 100 మంది విద్యార్థులు మండలం నుంచి 25 స్కూళ్ళ నుంచి హాజరవడం జరిగింది. కొన్ని స్కూళ్ళు గైర్ హాజరయ్యారు. వాళ్ళకి భవిష్యత్తులో కాంపిటీషన్ ఎగ్జామ్ అంటే ఎట్లా ఉంటుంది అనే దాని ద్వారా వాళ్ళకి ఈ పరీక్షని అలాగే వాళ్ళకి వింజమూరు మండల అధికారి MVO1 రమేష్ మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. మండలంలో 5వ తరగతి విద్యార్థులకు ప్రతిభా పాఠవ పరీక్షను ప్రతి సంవత్సరం 20 సంవత్సరాలకు పైబడి నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి కొంతమంది దాతల సహాయంతో కొంత అమౌంట్ను సేకరించి, కొంతమంది దాతల సహాయంతో వాళ్ళకి భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేసి ఈరోజు మనము ఈ ప్రతిభా పాఠవ పరీక్షను మండల స్థాయిలో నిర్వహిస్తున్నాము. దీనికి దాదాపు 100 మంది విద్యార్థులు మండలం నుంచి 25 స్కూళ్ళ నుంచి హాజరవడం జరిగింది. కొన్ని స్కూళ్ళు గైర్ హాజరయ్యేవారు, వాళ్ళు కూడా రావాల్సింది, కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదు. దాదాపు 100 మంది విద్యార్థుల యొక్క ప్రతిభా పాఠవాన్ని, వాళ్ళ నైపుణ్యాన్ని ఈ పరీక్షల ద్వారా వెలుగుతీసి వాళ్ళకి భవిష్యత్తులో కాంపిటీషన్ ఎగ్జామ్ అంటే ఎట్లా ఉంటుంది అనే దాని ద్వారా వారికి ఈ పరీక్షని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళకి ఉండే OMR షీట్ని ఎలా ఫిలప్ చేయాలి, OMR షీట్ ద్వారా వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా ఆ విధంగానే జరుగుతాయి. వాళ్ళకి ప్రతి పాఠశాల నుంచి ఫస్ట్ సెకండ్, మండలం నుంచి ఫస్ట్ సెకండ్ థర్డ్ని ఎంపిక చేసి వాళ్ళకి మంచి గిఫ్ట్లు ఇవ్వడము, ప్రతి పాఠశాలకి ఒక కన్సోలేషన్ బహుమతి ఇవ్వడము జరుగుతుంది. వీటన్నిటికీ సహకరిస్తున్నట్టు మన మండల యూనియన్స్కి, మన మండల అధికారులకి, మన మండలాభివృద్ధి అధికారులకి, అలాగే మన మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు సహకరిస్తున్నటువంటి ఈ పేపర్ని నెల్లూరు స్థాయిలో తయారు చేయడము, అక్కడ నుంచి తయారు చేసుకొచ్చి ఇక్కడ మన ప్రైవేట్ స్కూల్లోని OMR షీట్ల ద్వారా దీన్ని వాల్యుయేషన్ చేయడము, అట్లాగే వాటికి ఫస్ట్ సెకండ్ని నిర్ధారించడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి CMD న్యూస్. మా న్యూస్ నోటిఫికేషన్స్ అన్ని మీకు రావాలంటే ఖచ్చితంగా CMD న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.
మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.